దీనికి సంబంధించి కొన్ని క్వశ్చన్స్ మీడియా నుంచి తీసుకుందాం. అనుదీప్ గారు, అనుదీప్ గారు చెప్పండి. విశ్వక్ గారు, విశ్వక్ గారు, అనుదీప్ గారు చెప్పండి. అరే ఇద్దరు పేర్లు చెప్తున్నావు, ఎవరు? వాయిస్ కొంచెం రావట్లేదండి. విశ్వక్ గారు, విశ్వక్ గారు ఇక్కడ. హాయ్ హాయ్ నమస్తే అన్న. హాయ్ అండి. ఇందాక మీరు మాట్లాడుతూ మళ్ళీ ఈ సినిమా నుంచి 1 నుంచి స్టార్ట్ చేస్తా అన్నారు. లైక్ మీరు స్టార్టింగ్లో ఇనిషియల్ స్టేజ్లో సక్సెస్లు చూసారు వరుసగా, అండ్ మీరు ఇందాక చెప్పినట్టు ఫెయిల్యూర్స్ కూడా చూసారు. ఫెయిల్యూర్స్ నుంచి ఏం నేర్చుకున్నారు? లైక్ ఇప్పుడు ఆ వర్డ్ చెప్పడానికి రీజన్ ఏంటి? ఇక్కడ నుంచి 1 నుంచి మళ్ళీ స్టార్ట్ చేస్తా అనడానికి అంటే డెఫినెట్లీ దెర్ ఆర్ ఫిల్మ్స్ విచ్ ఆర్ యావరేజ్గా నడిచినాయి, కానీ ఐ డోంట్ హ్యావ్ ఎనీ రిగ్రెట్ ఫర్ డూయింగ్ దోస్ ఫిల్మ్స్ నా ఫిల్మోగ్రఫీలో. అండ్ దెర్ ఆర్ ఫిల్మ్స్ విచ్ ఐ కాన్షియస్లీ ఫెల్ట్ లైక్ షుడెంట్ హ్యావ్ బీన్ ఇన్ మై ఫిల్మోగ్రఫీ అని. సో నడవనంత మాత్రం బ్యాడ్ ఫీలింగ్ కాదు, బట్ ఒక కాన్షియస్ డెసిషన్ తీసుకునే ఇంకొంచెం కాన్షియస్ ఉండే అని ఐ రియలైజ్డ్. సో డెఫినెట్లీ 1 నుండి ఎందుకు మొదలు పెడతా అన్న అంటే డెఫినెట్లీ మళ్ళీ అంటే ఒక టెంపోకి మళ్ళీ బ్రేక్ రాకుండా ఇట్ విల్ బి ఎ న్యూ స్టార్ట్ అంతే. ఆల్ ది బెస్ట్ ఫర్ ఫంకీ అండి. థ్యాంక్ యూ. అనుదీప్ గారు చెప్పండి. ఇది డైరెక్టర్ స్టోరీ కదా, సో మీ ఇన్సిడెంట్లు మీరు చూసిన మూమెంట్స్ ఏమైనా ఉండబోతున్నాయి ఈ సినిమాలో? కొన్ని ఉంటాయండి, కొన్ని ఉంటాయి. కొన్ని రొమాంటిక్ సీన్స్ అన్నీ నవే. సో విశ్వ గారు, అదే క్వశ్చన్స్. మీరు కూడా డైరెక్టర్ కదా, సో మీకు ఏమైనా గుర్తొచ్చినాయి ఈ సినిమా చేసేటప్పుడు మీ మూమెంట్స్ యాజ్ అ డైరెక్టర్గా? ఫలక్నామా దాస్ కానీ దాస్ కదమ్కి చేసేటప్పుడు కానీ యాజ్ అ డైరెక్టర్స్గా అంటే కనెక్టివిటీ. ఈ సినిమాలో ఉండే కోమల్ అనేటోడు ఇంకా గొప్ప డైరెక్టర్ అన్నట్టు. సో వాడు ఎంత గొప్ప డైరెక్టరో మీరు సినిమాలో చూస్తారు. సో ఐ కాంట్ కంపేర్ మై సెల్ఫ్ విత్ కోమల్. కోమల్ ఇస్ దేర్. అనుదీప్ గారు, యాక్చువల్గా ఈ సినిమా టీజర్లోనే మీరు వేశారు, దిస్ ఈజ్ నాట్ ద పార్ట్ 2 లేని సినిమా అని చెప్పేసి. అలాగే మనకి ఇప్పుడు బేసిక్గా సినిమా పోస్ట్ పోన్ అవుతాం అనేది ఒక ట్రెండ్ ఉంది, కానీ 2 నెలలు ప్రీపోన్ అవడం ఏంటండి, దాదాపు 50 days. అదే అండి, అంటే రెడీగా ఉండే కాపీ. సో ఇది బెస్ట్ డేట్ అనుకోని చెప్పి రెడీగా ఉంది కదా ఎట్లా అని చెప్పి అంత దూరం ఎందుకు ఏప్రిల్ అనుకున్నాం ఫస్ట్, బట్ అంత దూరం ఎందుకని ఫిబ్రవరిలో ప్లాన్ చేసేసినామండి. మరి ఏమన్నా కొంచెం వర్క్ స్ట్రెస్ అయిందా, లేదంటే కనుక సాఫీగా కంప్లీట్గా అయిపోయిందా? ఉంటుంది డెఫినెట్గా, కొంచెం స్ట్రెస్ అని ఉంటుంది, బట్ ఫినిష్ అవుతుంది ప్రశాంతంగానే అంతా. అయితే విశ్వక్ సేన్ గారు, మీరు అన్నారు లాస్ట్ అంటే కొన్ని కాన్షియస్గా తీసుకున్న డెసిషన్స్ అని చెప్పేసి. ఇప్పుడు ఈ సినిమా అంటే ఆఫ్టర్ మీ లాస్ట్ సినిమా తర్వాత అనుదీప్ గారితో చేయాలనేది అంటే స్క్రిప్ట్ ఉన్న తర్వాత అనుకున్నారా, లేదంటే కనుక అనుదీప్ లాంటి వ్యక్తితో పని చేయాలనుకుని స్క్రిప్ట్ డిస్కషన్? లేదండి, మరి ఐ థింక్ ఇట్ వాస్ గాడ్స్ ప్లాన్. వరుసగా అది ఆ సినిమా ఉన్నా ఎగిరినా ఏమైనా కూడా ఈ సినిమా అయితే ఇట్ వాజ్ ప్లాన్డ్ అన్నట్టు. ఐ థింక్ లైలా రిలీజ్ అయిన 8th day ఐ స్టార్టెడ్ షూటింగ్ ఫర్ దిస్ ఫిల్మ్. మీరు బాగా టీజ్ చేస్తున్నారు అనుదీప్ గారిని, అంటే దీంట్లో ఉన్న రొమాంటిక్ సీన్స్ అన్ని ఆయనవే అని చెప్పి. అన్నా మీకు ఏమన్నా నిజంగానా, లేకపోతే ఇది మీ స్క్రిప్టా, లేకపోతే ఏంటి, ఏం జరుగుతుంది? మీకేం కావాలి చెప్పండి. మీకేం కావాలి? నాకేం కావాలి, అది మీకు ఏం జరిగిందో చెప్పండి. అది మీకేం కావాలంటే అదే. అనుదీప్, ఆయనతో పని చేసి మీరు కూడా అలా మారిపోయినట్టున్నారు. అనుదీప్ చెప్పండి. మీరు డైరెక్టర్ కదా, విశ్వక్ కూడా డైరెక్టరే. అవునండి. ఆయన ఏమైనా ఏలు పెట్టాడు దీంట్లో? లేదండి, లేదు, అదేం లేదు. ఎట్లా పెడతా సార్, ఎందుకు పెడతా సార్? నేను డైరెక్షన్ చేసినప్పుడు డైరెక్టర్, యాక్టర్ అయినప్పుడు యాక్టర్, అంతే అండి. లేదు, ఇన్వాల్వ్మెంట్ ఏం లేదు. ఇంటర్ఫియరెన్స్ లేదా ఇన్వాల్వ్ ఏదో పేరు పెట్టాలి, ఏలు పెట్టాడు ఎందుకు అడుగుతుంది? ఇది నాగశ్విన్ బయోపిక, నాగవంశి గారి బయోపిక? కాదు, వాళ్ళిద్దరిది కాదు. నాగవంశి గారిదని చెప్పొచ్చు. నాగవంశి గారిదని చెప్పొచ్చు. నాగవంశి గారి బయోపిక్. ఆయన అంతా అబ్జర్వ్ ఏం చేశారండి? లవ్ సీన్స్ అన్నీ కొంచెం ఆయన కొన్ని పర్సనల్ లైఫ్లో ఉన్నాయి, కొన్ని ఉంటాయి. అచ్చా అచ్చా. విశ్వక్, నువ్వు విజువల్ ఇన్స్పిరేషన్ ఎట్లా తీసుకున్నావు మామ? విశ్వక్ చాలా స్లిమ్ అయిపోయారు, ఏంటి సీక్రెట్? చాలా స్లిమ్ అయ్యారు, ఏంటి అంత? డైటింగ్, జిమ్మింగ్ అదే ఉంటుంది కదా. అండ్ ఇవన్నీ టు దెర్ ఆర్ సో మెనీ థింగ్స్ లెగసీ. ఓకే. కాయద్, చాలా లాంగ్ గ్యాప్ తీసుకున్నారు, ఏంటి? 4 years అవుతుంది అనుకుంటా కదా? गैप लिया तेलुगु में यहाँ के। yes
I was waiting maybe for the right project, so I think Funky landed up, and I don't think so could have been any better than this project. Yeah, and it's also comedy. So it's my first time I'm doing comedy. It's a little difficult because I don't know the language so good, but still to understand that humor and connect with the humor with everybody, it's a little difficult. But I had a lot of fun, so I just hope everybody loves it. అనుదీప్, మొన్న మనశంకర ప్రసాద్ సినిమా సక్సెస్ అయితే అనిల్ రావుపూడి గారికి చిరంజీవి గారు బెంచ్ కార్ కొని ఇచ్చారు. అవును. మీరు నాగవంశిని ఏమడుగుతారు హిట్ అయితే? ఈ సినిమాలో హీరో నాగవంశ, ఆ? ఈ సినిమాలో హీరో వాళ్ళు, ఆ సినిమాలో హీరో వాళ్ళు, చిరంజీవి గారు కారు వాళ్ళు ఇప్పియాలా? మరి క్వశ్చన్ ఏంది? ఇప్పుడు అక్కడ చిరంజీవి గారు ఇప్పించారు, చిరంజీవి గారు ఇప్పించారు, ఇక్కడ ఎవరు ఇప్పియాలి? అయితే ఇప్పుడు ఆయన అంటే వంశాన్ని ఎందుకు ఇప్పిస్తాడు? వంశన్న ప్రొడ్యూసర్, అంటే హీరో ఇప్పించినప్పుడు ఇక్కడ హీరో ఇప్పియాలి కదా. మీరే మీ ఇప్పిస్తారు. దృష్టిలో నాగవంశ గారు కదా హీరో, నేను కాదు. మీకు బటన్ కావద్దనేసి నేను ఆయనకి చెప్పాను. సో మీరు ఇప్పిస్తానంటే ఓకే. లేదు లేదు, పోయింది మా ఛాన్స్. అడుగుతారా ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయితే? లేదండి, నాకు పెద్దగా కార్ల పేర్లు కూడా తెలియదు. ఎయిర్ బ్యాగులు ఉంటే చాలు, అంతే అంతే. ఓకే. అదే అనుదీప్ గారు, చెప్పండి. ముందు రవితేజతో ఒక సినిమా అనుకున్నారు, అవును. అది ఇదేనా ఏదైనా? లేదండి, ఇది వేరేది, ఇది వేరే స్టోరీ. ఇది అంటే ఇది ఓన్లీ కామెడీనేనా, అదర్ దెన్ ఇంకేమైనా ఉంటుందా ఇది? దీంట్లోనా అండి? ఫ్యామిలీ వాల్యూస్తో ఒక మంచి మెసేజ్ కూడా ఉంటుందండి ఈ సినిమాలో, కామెడీతో పాటు. విశ్వకన్ ఆయన కంగ్రాట్స్, అండ్ టీజర్ చాలా బాగుంది. అంటే విశ్వక్ గారి సినిమా వస్తుందంటే చాలామంది ఆడియన్స్ ఈగర్లీ వెయిటింగ్. ఏంటంటే ఆ మాస్ సీన్స్ కానీ మాస్ ఎలివేషన్స్ కానీ ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేస్తారు. బట్ ఇక్కడ మనకి టీజర్లో ఎక్కడ కూడా అలా లేదంటే కూల్గా వెళ్తుంది అనమాట. సో ఏంటంటే మిమ్మల్ని ఈ పాయింట్, అదే ఒక పాయింట్ ఉంటుంది కదా మనం కనెక్ట్ చేసేది. సో మీకు బాగా కనెక్ట్ అయిన పాయింట్ ఏంటి ఇది ప్రాజెక్ట్ ఒప్పుకోవడానికి? అది డెఫినెట్లీ మీకు సినిమా క్లైమాక్స్కి వచ్చేసరికి అర్థమైపోతుంది అసలు దేనికి నేను ఈ సినిమా ఒప్పుకున్నా అన్నది. డెఫినెట్లీ బట్ చెప్పడానికి ఏం లేదు. బట్ డెఫినెట్లీ కొంచెం బర్నింగ్ ప్రాబ్లమే అనుకోవచ్చు. ప్రజెంట్ యంగ్ క్రౌడ్ కానీ జెన్జీ కానీ వాళ్ళకి కోమల్కి ఒక కామన్, అంటే దాన్ని సమస్య అని కూడా చెప్పలేము. బట్ ప్రజెంట్గా జనాల్ బిహేవియర్లో ఉన్న ఒక చిన్న వెరీ స్ట్రాంగ్ పాయింట్ పట్టుకొని నాకు కథ చెప్పినుండే అనుదీప్. సో డెఫినెట్లీ అది చాలామంది రిలేటబుల్ అవుతారు. బేసికల్లీ హ్యూమన్ ఎమోషన్ చూపించడానికి కొంచెం క్రింజ్ ఫీల్ అవుతారు, బట్ దే హ్యావ్ ఎమోషన్. అట్లాంటి లేయర్ మీద చాలా బ్యూటిఫుల్గా రాశాడు అనమాట సినిమా. సో దట్ వాస్ ద వెరీ వెరీ ఫ్రెష్ పాయింట్. అండ్ అంటే ప్రజెంట్ నడుస్తున్న మన చుట్టుపక్కల ప్రతి ఒక్క చాలామంది వాళ్ళు రిలేట్ అవుతారు లేదా వాళ్ళ ఫ్రెండ్తో రిలేట్ అవుతారు. సో డెఫినెట్లీ ప్రజెంట్ హ్యాపెనింగ్ పాయింట్ మీద రాశాడు అనుదీప్. సో అసలు వితౌట్ ఎనీ డౌట్ ఐ సెడ్ yes. అండ్ మీరు